హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 19 విందామా? యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక్క నిలుచుండి చూడుడి. నిర్గమకాండం 14:13 ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని భయంకరమైన సమస్యలతో కొట్టుమిటాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుదిరిగి పోలేరు, ముందుకి వెళ్ళలేరు. ముందు నొయ్యి వెనకకొయ్యి మరేం చేయాలి? మన నాయకుడి ఆజ్ఞ ఇది, ఊరక నిలుచుండి చూడుడి. ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక చావే శరణ్యం, నిస్పృహ నీ చెవులో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను, ప్రేమను తలచుకొని ఉత్సాహించడమే మన విధి. పిరికితనం తొందర చేస్తుంది. వెనక్కి వెళ్ళిపో, అందరూ చేస్తున్నట్టే చెయ్యి, లోకంతో వెళ్ళు, ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం, లే, నీ నియమాలు తీసి పక్కకు పెట్టు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే సైతాన్ని ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేవు. ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని, తేజస్సుని ధరించుకొని సాగిపోమ్మంటుంది. నీ దారి నుండి నరకం కానీ మరణం కానీ నిన్ను పక్కకి మళ్లించలేవు. కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతన ఉత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా. దురుసుతనం రంకులేస్తుంది. ఏదో ఒకటి చేయలే, ఊరికే కూర్చోవడం సోమరితనం కదా. ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాం. దేవుని వైపుకి చూడం. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాదు, సంపూర్తిగా నెరవేర్చేవాడు. అతి తెలివి బడాయిలు కొడుతుంది. నీ ఎదుట సముద్రం ఉందా, నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే విశ్వాసం ఈ మాటలు ఏవీ వినదు. పిరికితనాన్ని, దురుస్తనాన్ని, అతి తెలివినిచ్చే సలహాలని పెడచెవిని పెడుతుంది. దేవుడు అన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉండు. కదలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం. నిశ్చలంగా నిలబడు, స్థిరుడైన మనుష్యుడిలాగా నిలబడు. ముందుకి దూకడానికి సన్నద్ధుడవై రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో, ఓపికతో, ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు. ఇశ్రాయేలీలకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. చిందరవందరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు? నిశ్చలంగా నిలబడు. ఆలస్యాలు, పరుగులు కనిపించే దాన్ని బట్టి కాదు, కొరత లేని విశ్వాసంతో సాగు. కొంతకాలం ఓపిక పట్టు. దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది. అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని వేళలో ఊరికే ఉండి కనిపెట్టండి. సందేహాలు ఏమన్నా ఉంటే వేచి ఉండండి. తొందరపడి ఏదో చేసేయకండి. నీ మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయవద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగండి. ప్రైజ్ ద లార్డ్.